దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే కేంద్రంలో కాంగ్రెస్కు నో ఛాన్స్, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, ఇండియా కూటమి అతుకుల బొంత, బీజేపీ రవీందర్ నాయక్ రాజీనామా, రేపు బీజేపీ సెకండ్ లిస్ట్, కేంద్ర ఎన్నికల కమిషనర్ అనూర్ గోయల్ రాజీనామా, కేంద్ర హోంశాఖతో సమావేశమైన మరుసటి రోజే నిర్ణయం, ఎన్డీఏ అతుకుల బొంత, లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటున్న బీజేపీ పొత్తులెందుకు, రాష్ట్రంలో కేడీకి పట్టిన గతే ఢిల్లీలో మోడీకి సైతం, దోచుకుందాం దాచుకుందాం ధోరణితో మేడిగడ్డ నిర్మాణం, మెట్రోను అడ్డుకుంటే నగర బహిష్కరణే సీఎం, ఎల్బీనగర్ భైరమల్గూడ ఫ్లైఓవర్, ఉప్పల్లో మరుగునీటి శుద్ధ కేంద్రం ప్రారంభం, ఎల్లుండి కేబినెట్ భేటీ, ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి, 53,000 మంది సిబ్బందికి ప్రయోజనం, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోండి, పోలీసులను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు. మాట్లాడుతున్న ఈటెల రాజేందర్, కేంద్రంలో కాంగ్రెస్కు నో ఛాన్స్, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, ఇండియా కూటమి అతుకుల బొంత, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటేయడం అవివేకం. ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల రాజేందర్, బీజేపీకి రవీంద్ర నాయక్ రాజీనామా, రేపు బీజేపీ సెకండ్ లిస్ట్, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఇండియా కూటమి అతుకుల బొంత అని, పార్టీలను కూడగట్టుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. అల్వాల్లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, కేంద్ర హోంశాఖతో సమావేశమైన మరుసటి రోజే నిర్ణయం, ఎన్డీఏ అతుకుల బొంత, లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటున్న బీజేపీకి పొత్తులు ఎందుకు, రాష్ట్రంలో కేడీకి పట్టిన గతే ఢిల్లీలో మోడీకి సైతం, దోచుకుందాం దాచుకుందాం ధోరణితో మేడిగడ్డ నిర్మాణం, సభకు రాని సన్నాసులు, నల్గొండలో ఉపన్యాసాలు, ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాల్లో 43% మహిళలకే ఇచ్చాం, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలతో వివరిస్తాం, మా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వస్తే ఫామ్ హౌస్ గోడలు కూలిపోతాయి, మేడ్చల్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి, మెట్రోను అడ్డుకుంటే నగర బహిష్కరణే సీఎం, ఎల్బీనగర్ లో బైరామల్గూడ ఫ్లైఓవర్, ఉప్పల్లో మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం, ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన, ఎల్లుండి కేబినెట్ భేటీ, ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి, 53,000 మంది సిబ్బందికి ప్రయోజనం, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి వెల్లడి. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ డెసిషన్ అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల సంస్థలోని సుమారు 53,000 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. బస్ భవన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోండి, పోలీసులకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమైనట్లు తప్పుడు కథనాలు ప్రచురించిన నమస్తే తెలంగాణతో పాటు ఆయా మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.